శ్రీ గురుభ్యో నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం ఆస్పదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. గురవే సర్వలోకానాం భిషే భౌరవిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతివారాణం ఆలయం కరుణానుకల్పాశంకరం లోకశంకరం అపార కరుణాసింధం జ్ఞానం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదాం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆపదామపహర్తారం దాతారం సరసంతారం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. వాగర్థ ప్రతిపత్తే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో. శ్రీ గురుభ్యో నమః. జగద్గురు బోధలు వీడియో పార్ట్ 2 ఎపిసోడ్ 58 చెప్పుకున్నాం. ఇప్పుడు 59 చెప్పుకోవాలి. 58లో ఆఖరిలో ఏం చెప్పుకున్నాం అంటే ఈ ఋగ్వేదీయ మహావాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ అక్కడితోటి ఆపామన్నమాట. ఇప్పుడు తర్వాత కంటిన్యూషన్ చేద్దాం. దశోపనిషత్తుల్లో కడపటి 2 ఉపనిషత్తులు చాందోగ్య బృహదారణ్యకములు ఇవి పెద్దవి. మిగతా 8 ఉపనిషత్తులు కలిపినను వానికంటే 2 ఉపనిషత్తులు పెద్దవి. చాందోగ్య ఉపనిషత్తు సామవేదంలో చాందోగ్య బ్రాహ్మణంలోనిది. చందోగా అనగా సామగానం చేసేవాడు. చందోగా అవస్థ అన్నదే జెండావస్థగా మారినది. ఇది పారసీకుల మత గ్రంథం. భగవద్గీతలో ఎట్లు కఠోపనిషత్తులోని మంత్రాలు విరివిగా ఉపయోగపడినవో అట్లే బ్రహ్మసూత్రాల్లో చాందోగ్య మంత్రాలు ఎక్కువగా ఉద్ధరింపబడినవని చెప్పడం కద్దు. చాందోగ్య బృహదారణ్యకములందు ఋషిప్రోక్తమైన అనేక ఉపదేశములున్నవి. చాందోగ్య ప్రథమ ప్రపాఠకం ఉద్గీధోపాసనంతో ప్రారంభం అవుతుంది. ఉద్గీధం అనగా ప్రణవం, ఓంకారం. పిదప అక్షి విద్య, ఆకాశ విద్య, మధు విద్య, శాండిల్య విద్య, ప్రాణ విద్య, పంచాగ్ని విద్య మొదలగు విద్యలను చాందోగ్యం వివరిస్తుంది. ఇవన్నీ పరమాత్మతత్వాన్ని వివిధ మార్గాల్లో తెలుసుకోవడానికి ఉపయోగపడేవే. పరమాకాశ రూపంగా విరాజిల్లే పరమాత్మను మన హృదయాకాశాలలో దర్శించడమే దహర విద్య. చిన్న చిన్న కథల రూపమున మహత్తరమైన తత్వోపదేశాలను చేయటం ఈ ఉపనిషత్తులోని విశేషం. బాహ్య దృష్టికి విచిత్రంగా కనబడే బ్రహ్మజ్ఞాని యొక్క లక్షణం రైక్యుని కథ తెలుపుతుంది. తన గోత్రమిదో తెలియదని చెప్పిన జాబాలుడు వటువు యొక్క సత్యసంధతను మెచ్చుకుని గౌతముడు నీవు బ్రాహ్మణుడవే అని శిష్యునిగా స్వీకరించిన సత్యకామ జాబాలుని కథ చాందోగ్యంలోనిదే. సత్యకామునికి తత్వోపదేశం చేయటం ముందు గురువు గౌతముడు అతన్ని తీవ్ర పరిశోధనలకు గురి చేస్తాడు. సత్యకాముని పక్షమున గురుపత్నియే జాలి వహించి మాట్లాడుతుంది. ప్రాచీన గురుకులవాస దృశ్యం మన కళ్ళ ముందు కనబడినట్లు ఈ కథలు చిత్రించును. సత్యకాముడు ఎంత వినమ్రుడో అతనికి సుక్కెదురు విద్యాగర్వభూషణ శ్వేతకేతు తండ్రి ఉద్దారకారుని అతని వినయాన్ని ఉపదేశించి జీవబ్రహ్మైక్యాన్ని గూర్చి చెప్పు సామవేదేయం సప్తమసి అనే మహావాక్యాన్ని బోధిస్తాడు. ఈ కథ కూడా చాందోగ్యంలోనిదే. శ్వేతకేతు వలే కాక సకల విద్యలు నేర్చి కూడా ఆత్మజ్ఞానం తనకు లభించలేదే అని పరితపిస్తున్న నారద మహర్షికి సనత్ కుమారులు ఉపదేశించిన సన్నివేశము ఈ ఉపనిషత్తులోనిదే. తైత్తిరీయము అన్నమయ కోశం విచారం మొదలుకొని ఆనందమయ కోశం వరకు విచారణ చేసి తత్వోపదేశం చేసిన విధంగా చాందోగ్యం ఆహార శుద్ధితో ప్రారంభించి అంతఃకరణ శుద్ధి వరకు బోధించి అంతఃకరణ శుద్ధి ద్వారా ఆత్మానందం కలుగుతుందని బోధిస్తుంది. ఆహార శుద్ధో సత్వశుద్ధో ధ్రువాస్మృతి స్మృతిలంభ్యే సర్వగ్రంథీనాం విమోక్ష తస్మై మృదిత కషాయాయ తమసః పారం దర్శయతి అని సనత్కుమారుడు నారదులకు ఉపదేశిస్తాడు. ఉపదేశం ఒక్కటే అయినా
శిష్యులు వారి వారి బుద్ధి పక్వతలను అనుసరించి ప్రయోజనం పొందుతారన్న విషయాన్ని మరొక కథ చెబుతున్నది. దేవతలకు ప్రభు అయిన ఇంద్రుడికి, అసురులకు ప్రభు అయిన విరోచనులకు నేత్రంలో ఏ పురుషుడు కనబడుతున్నాడో అతడే ఆత్మ, అదే అమృత వస్తువు, అభయ వస్తువు, బ్రహ్మ అని ప్రజాపతి ఉపదేశిస్తాడు. ఇంద్రియాలకు, జ్ఞానములకు పిదప వారికి ఆధారంగా ఉన్న ఆత్మను పరోక్షంగా ప్రజాపతి ఉపదేశిస్తాడు. కానీ దానిని వారు సరిగా గ్రహించలేదు. జలములో నఖకేశ పర్యంతం సర్వావయములతో ప్రతిఫలించిన తమ దేహం యొక్క ప్రతిబింబాన్ని చూచి ఆ దేహమే ఆత్మ అనుకుని వారు వెళ్ళిపోయారు. శరీరమే ఆత్మని విరోచనుడు తీర్మానించుకున్నాడు. విరోచన సిద్ధాంతం నుండి నాస్తికమతం, లోకాయత్వం ప్రారంభమైంది. ఇది అసుర లక్షణం. ఇంద్రుడును మొదట ఇట్లే తప్పు అభిప్రాయంతో ఉన్న వివేకంతో విచారించి క్రమక్రమంగా స్థూల సూక్ష్మ కారణ శరీరములను దాటి తురియమే ఆత్మని తెలుసుకుంటాడు. బృహత్తనగా పెద్దది, బృహదారణ్యకం అన్నిటికంటే పెద్దది. సాధారణంగా ఉపనిషత్తు అరణ్యకమునకు చివర ఉంటుంది. దీనికి విరుద్ధంగా శుక్లయజుస్సు సంహితలోనే చివర ఉన్నది ఈశావాస్యోపనిషత్తు. ఆ శుక్లయజుస్సులోనే పూర్తిగా ఒక అరణ్యకమే, అరణ్యకాంతకమునగాక పూర్తిగా అరణ్యకమే ఉపనిషత్ భాగముగా చెప్పున్నది. కాబట్టి బృహదారణ్యకమని పేరు. బృహదారణ్యకంలో 2 పాఠాలు ఉన్నాయి. ఒకటి మాధ్యందిన శాఖకు చేరినది, రెండవది కాండవ శాఖకు సంబంధించినది. భగవత్పాదులు కాండవ శాఖకు చెందిన పాఠములకే భాష్యం రాశారు. దీనిలో మొత్తం 6 అధ్యాయాలు ఉన్నవి. మొదటి 2 అధ్యాయాలకు మధుకాండమని పేరు, పిదప 2 అధ్యాయములకు యాజ్ఞవల్క్యుల పేరిట మునికాండమని పేరు. కడపటి 2 అధ్యాయములకు ఖిలకాండమని పేరు. మధు అంటే ఆనందరసమని అర్థం చేసుకోవచ్చు. సమస్తము పరమాత్మ స్వరూపము అని తెలుసుకున్న వారికి లోకమంతా మధుమయంగా భాషిస్తుంది. జీవులను లోక దృష్టిలో మధుస్వరూపులుగానే ఉండిపోతారు. ఆత్మ అన్నిటికంటే మధువు. ఈ విషయాన్ని మధుకాండ చెబుతోంది. తర్వాత ఈ ఉపనిషత్తులోనే మనకు తెలిసింది ఏది ఆత్మ కాదు. నేతి నేతి నా ఇది కాదు, ఇది కాదు, దాన్ని ఫలానా చెప్పలేము. ప్రపంచము, శరీరము, మనస్సు అన్నిటినీ నిరాకరించి వర్ణాతీతమైన ఆత్మానుభూతిని పొందిన వారికి వ్యవహార కాలంలో కనిపించే లోకము, జీవులు అంత మధుమయమై ఆత్మ కంటే అభిన్నంగా అనుభవగోచరమగునని చెప్పబడింది. అససోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యుర్మో అమృతంగమయ అనే మంత్రం బృహదారణ్యకంలోనిదే. అజాతశత్రువుకు క్షత్రియునొద్ద గార్గి అనే బాలకి బ్రాహ్మణుడు ఒకడు ఉపదేశం పొందిన విషయం ఈ ఉపనిషత్తులో చెప్పబడింది. అజాతశత్రువు, జనకుడు మొదలైన రాజులు బ్రహ్మజ్ఞానులై వెలసిల్లినట్లు ఈ ఉపనిషత్తు ద్వారా తెలుస్తోంది. ఇదే విధంగా స్త్రీలను రాజసదస్సులో ఋషులతో సమానంగా ప్రశ్నలు అడిగి వాద ప్రతివాదాలలో పాల్గొన్నట్లు కూడా మనకు ఈ ఉపనిషత్తు మూలంగా తెలుస్తుంది. అట్టి బ్రహ్మ విచారం సలిపిన స్త్రీలకు బ్రహ్మవాదినులు అని పేరు. ఇట్టి బ్రహ్మవాదినుల్లో ఒకటి గార్గి. ఆమె జనకుని విద్వత్సభలో పాల్గొన్నది. యాజ్ఞవల్క్యుడికి 2 భార్యలు. కాత్యాయని సాధారణ స్త్రీ, మైత్రేయి బ్రహ్మవాదిని. యాజ్ఞవల్క్యుడు సన్యాసాశ్రమం స్వీకరించడం నిశ్చయించి తనకున్న ధనాన్ని 2రికి సమానంగా పంచిస్తానంటాడు. అప్పుడు అమృతత్వము నాకు సాధనము కాని ధనము నాకేలా, దేనిచే అమృతత్వ సిద్ధి కలుగును దాని నిండుని మైత్రేయి యాజ్ఞవల్క్యుని అడుగుతుంది. మైత్రేయికి యాజ్ఞవల్కుడు చేసిన బోధ మధుకాండలోను మునికాండలోను కొంచెం వ్యత్యాసంతో కనబడుతుంది. ఈ కథ ఎంతో రమణీయంగా చిత్రీకరించబడింది. యాజ్ఞవల్కుడు మైత్రేయికి ఇట్లా చెప్పుతాడు. నవా అరే పత్యు కామాయపతి ప్రియో భవత్యాత్మనా స్తు కామాయపతి ప్రియో భవతి నవా అరే జాయాయై కామాయ జాయ ప్రియా భవత్యాత్మనస్తు
పుత్రాస్తు కామాయ జాయా ప్రియా భవంతి నవా అరే పుత్రాణం కామాయ పుత్రాః ప్రియా భవంత్యాత్మనాస్తు కామాయ పుత్రాః ప్రియా భవంతి నవ అరే విత్తస్య కామాయ విత్తం ప్రియం భవత్యాత్మనస్తు కామాయ విత్తం ప్రియం భవతి నవ అరే పశూనాం కామాయ పశవ ప్రియా భవ జ్ఞాత్మనస్తు కామాయ పశవః ప్రియా భవంతి నవ అరే బ్రహ్మణాః కామాయ బ్రహ్మప్రియం భవత్యాత్మనాస్తు కామాయ బ్రహ్మప్రియం భవతి నవ అరే క్షత్రస్య కామాయ క్షత్రం ప్రియం భవత్యాత్మనాస్తు కామాయ క్షత్రం ప్రియం భవతి నవ అరే లోకానాం కామాయ లోకాః ప్రియా భవంతనాత్మనస్తు కామాయ లోకాః ప్రియా భవంతి నవ అరే దేవానాం కామాయ దేవాః ప్రియా భవంత్యాత్మనస్తు కామాయ దేవాః ప్రియా భవంతి నవ అరే వేదానాం కామాయ వేదాః ప్రియా భవంత్యాత్మనస్తు కామాయ వేదాః ప్రియా భవంతి నవ అరే భూతానాం కామాయ భూతాని ప్రియాణి భవంతి ఆత్మనస్తు కామాయ భూతాని ప్రియాణి భవంతి నవ అరే సర్వస్య కామాయ సర్వం ప్రియం భవత్యాత్మనాస్తు కామాయ సర్వం ప్రియం భవతి ఆత్మా వా అరే ద్రష్టవ్యः శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్యో మైత్రేయాత్మాని ఖలు అరే దృష్టే శ్రుతే వతే విజ్ఞాత ఇదగం సర్వం విదితం. మైత్రేయి, నీవెప్పుడు నాకు ప్రియమైన దానివే. ఇప్పుడు ఇట్టి ప్రశ్న అడిగినందువల్ల మరింత ప్రియాధికమైనావు. పతియందు పత్నికి ఉన్న ప్రీతి, పతికి పత్ని అందున్న ప్రీతి ఇట్లే పుత్రులు, ధనము, బ్రాహ్మణులు, క్షత్రియులు, లోకులు, దేవతలు, భూతములు సమస్త విషయములందు మనకున్న ప్రీతి అంతా సర్వము ఆత్మప్రీతి కొరకే కానీ వేరు కాదు. ఆత్మకు సంతోషం కలిగించే వస్తువుల మీద ప్రేమ ఏర్పడుతోంది, కానీ ఇతర వస్తువుల మీద ఏర్పడట్లేదు కదా. అందుచే ఆత్మయే ప్రేమ స్వరూపంగా ఆనంద స్వరూపంగాను ఉన్నదనే విషయం రూఢి అవుతోంది. ఇట్టి ఆత్మను తెలుసుకోవటానికి కదా ప్రియమైన వస్తువులన్నింటినీ త్యాగం చేసి ఒక వ్యక్తి సన్యసిస్తున్నాడు. ఆత్మానుభూతే కలిగితే అంతగా ఆత్మ కంటే భిన్నమైనది ఏది లేదని తెలిసిపోతుంది. సమస్తము మనకు ప్రియమే అవుతుంది. ఇక్కడితో ఈ ఎపిసోడ్కు విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి. మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.